ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. లైవ్లో మా ఆరాధనలో పాల్పొందిన బిడ్డలకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి ఉదయకాల సమయమున సంగముగా మనందరం కలిసి ఆయన స్తుతించి ఆయన ఆరాధించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. హృదయపూర్తిగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి గల దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయ కాలమున సజీవులు కానీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టారేసయ్యా, మీకు వందనాలు. మాకంటే గనులైన వారు, గొప్పవారు, పెద్దవారు, చిన్నవారు ఎంతోమంది అయ్యా ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోచుండగా తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావేసయ్యా, మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని బట్టి మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. జీవజల ఊట అయ్యున్న దేవా, మీకు స్తోత్రాలు. మా జీవితాలలో ప్రభా అండ కొండగా ఆశ్రయ దుర్గముగా ఉంటూ నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించిన దేవా, మీకు వందనాలు. మా కొరకు మీ ప్రాణం పెట్టిన దేవా, నీకు స్తోత్రాలు. ఎన్ని గొప్ప వాగ్దానాలను మా కొరకు ఉంచావయ్యా, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నర చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానని చెప్పిన గొప్ప దేవుడో తండ్రి, స్తోత్రాలు. భూమిని దానిలోని సర్వాన్ని సృజించిన సృష్టికర్తమైన దేవుడు అయినప్పటికీ ప్రభా దేవా తండ్రి, ఈ పాప పంకిలమైన ఈ లోకములో నా కొరకు మా కొరకు తండ్రి నరావతారిగా ప్రభా భూలోకానికి అరదించిన యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్నారేసయ్యా, మీకు వందనాలు అయ్యా. ఎంత గొప్ప రక్షణను ప్రభా నిర్లక్ష్యం చేయనియొద్దయ్యా. అయ్యా తండ్రి, ఈజీగా తీసుకొని వద్దు ప్రభా. మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యమును అయ్యా అమూల్యమైనదిగా ఎంచి తండ్రి అయ్యా హృదయపూర్తిగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకునే కృపని ఉదయ కాలమున మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అయ్యా తండ్రి, ఎంత స్తుతించినా ప్రభా మేము నీ మహిమను వర్ణించలేమేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. స్తుతి ఘనత మహిమ ప్రభావములు నీకే కలుగునుగాక తండ్రి. మీకే వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడమైన దేవానికి స్తోత్రాలు. నిర్దోషివైన దేవానికి వందనాలు. నిష్కల్మషుడివి, పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నవాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రధాన యాజకుడుగా తండ్రి నాయనా మా కొరకు తండ్రి అయ్యా అయ్యా సిలువలో రక్తము చిందించి ప్రాణం పెట్టి తండ్రి మీ సర్వాన్ని మా కొరకు అనుగ్రహించిన దేవా, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ ఉదయకాలమని ఆరాధిస్తున్నాం ప్రభా. ప్రతి విధమైన నిర్లక్ష్య స్వభావాల్ని తొలగించండి ప్రభా. కఠినమైన హృదయాల్ని తొలగించి ప్రభా మెత్తనైన హృదయాల ఈ ఉదయకాలమున మాకు ఇవ్వండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధాత్మ తాకిడిని ప్రతి బిడ్డ అనుభవించగలిగినట్లుగా సహాయము చేయండి అయ్యా. మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉన్నదని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తోత్రాలు. మమ్మల్ని మీరే నడిపించండి తండ్రి నాయనా. తండ్రి మమ్మల్ని తాకండి తండ్రి దేవా. మీ యొక్క అగ్ని చేత తండ్రి నాయన మా హృదయాలు మండునట్లుగా
అయ్యా ఉదయకాలపు ఆరాధనని మీకే సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి. దేవా, మీరే ఆది నుంచి అంతం వరకు తోడేండి నడిపించండి. ప్రతి విషయంలో మీరే తోడేండి నడిపించమని సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుని స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం. మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువను మరువనంటివే. అందరం చెప్తాం. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వలె మనల్ని ఆదరించేటువంటి దేవుడు, కన్న తండ్రి వలె మనపై జాలి చూపించేటువంటి గొప్ప దేవుని మనం స్తుతించుకుందాం. కన్నవారైనా మనల్ని మర్చినేమో కానీ నేను నిన్ను మరువనని చెప్తున్నటువంటి దేవుడు. కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్నవారైనా నిన్ను మరచినా కరుణ చూపి నన్ను మరువనంటివే. కన్నవారైనా నిన్ను మరచినా కరుణ చూపి నన్ను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రేమతో నిన్ను ఆరాధింతును. అందరం కలిసి పాడదాం. యేసయ్యా అందరు పాడాలి. ప్రేమతో నిన్ను ఆరాధింతును. చూడు, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నేను విడువని ఎడబాయనని చెప్తున్నటువంటి దేవుడు.
నీ చేతిలో చెక్కుకుంటివి, నీ సాక్షిగా నిలుపుకుంటివి. నీ చేతిలో చెక్కుకుంటివి, నీ సాక్షిగా నిలుపుకుంటివి. నిందలచనే నిరసిల్లినా నీ ఆత్మతో ఆదరించితివి. అందరం కలిసి పాడదాం. నిందలచనే నిరసిల్లినా నీ ఆత్మతో ఆదరించితివి. ప్రేమతో నిన్ను ఆరాధించను. అందరం కలిసి పాడదాం. అవును తండ్రి, ప్రేమతో నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. ఆయన నీవు గొప్ప దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నాం. పరమదేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. మరొకసారి పాడదాం అందరం కలిసి. ప్రేమతో నిన్ను ఆరాధింతును. హల్లెలూయా, హల్లెలూయా. నిజం కదండి, దేవుడు చెప్తున్నాడు, మేఘస్తంభమై నేనుంటాను, అగ్నిస్తంభమై నేనుంటాను. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మనకు తోడుగా నీడగా మనతో ఉంటున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. శ్రమ వెంబడి మనకు శ్రమలు వచ్చినప్పటికీ నేను విడువను, నేను మరువనని చెప్తున్నటువంటి దేవుడు. మన తల్లిదండ్రులైనా మనను మరవచ్చు, కానీ నేను మరువనని చెప్తున్నటువంటి గొప్ప దేవుడు. అటు గొప్ప దేవుని మనం గణపరుచుకుంటున్నాం. అనే నామముల కన్నా పైనామం కలిగినటువంటి యేసు నామమును మనం గణపరుస్తున్నాం. సమయంలో అనే నామముల కన్నా పైనామము యేసుని నామము అని పాట పాడుకుంటూ దేవుని కనపరుద్దాం. చప్పట్లు కొడదాం, అందరం కలిసి పాడదాం, సంతోషంతో దేవుని స్తుతిద్దాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. పాపం నుంచి మనల్ని విడిపించేటువంటి నామము, నిత్య నరకాగ్నిలో నుండి మనల్ని రక్షించేటువంటి నామము. అటు నామమును గణపరుచుకుందాం సంతోషంతో. పాపముల నుండి విడిపించును యేసును నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. శరీర వ్యాధులన్నింటినీ బాగు చేయగలిగినటువంటి శక్తి కలిగిన నామము, సమస్త బాధల నుంచి మనల్ని తొలగించగల శక్తి కలిగినటువంటి నామం. అటు నామమును దేని మనము స్తుతించుకుందాం, ఆయన గణపరుద్దాం. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడగు యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడగు యేసు నామము. అందరూ కలిసి యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. సాతానుపై మనకు అధికారం ఇచ్చినటువంటి నామము, శత్రు సమూహం నుంచి మనకు జయమునివ్వగలిగినటువంటి గొప్ప నామము. అటు నామమును మనం కనపరుచుకుందాం. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అందరూ కలిసి చెప్తాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మా ఆధారం నీవే ప్రభువా, మా ఆరోగ్యం నీవే. నీకు స్తుతులు చెల్లించుకొనుచున్నాము తండ్రి. అంటే దేవునికి స్తుతులు చెల్లిద్దాం. రక్షణ భాగ్యమును మాకందరికి దయచేసినటువంటి దేవ నీకు వందనాలు చెల్లించుకొనుచున్నాము. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి ప్రభువా. దేవునికి స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి
ఏ పార్టీ వారమని మనము విలువైనటువంటి తన రక్తముతో మనల్ని వెలపెట్టి మనల్ని కొన్నటువంటి దేవుడు, నా పాపములను బట్టి దేవుడు తన విలువైనటువంటి రక్తంతో మనల్ని కొన్నటువంటి దేవుడు. అవునయ్యా, ఎవరు చూపించగలరు తండ్రి మా ఎడల ఇంతటి ప్రేమ? అయినా ఎవరు చూపించగలరు తండ్రి మా ఎడల ఇంతటి ప్రేమను తండ్రి? నాయన, మా కొరకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు అయ్యా తండ్రి. మా కొరకు తండ్రి అతి ఘోరమైనటువంటి శ్రమలను తండ్రి అనుభవించినటువంటి దేవుడు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. నీకు స్తుతులు స్తోత్రములయ్యా. స్తుతి 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 నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా నాయనా, శిలువ మీరు చేసినటువంటి త్యాగను మరొకసారి మేము గుర్తు చేసుకొనిచున్నాం తండ్రి. బలహీనులుగా మేము ఉన్నప్పుడు నాయన మా బలము నీవై తండ్రి. ప్రభువా మమ్మల్ని నిలవబెడుతున్నావయ్యా తండ్రి. నీకు తోడై ఉన్నాను, భయపడకము అని చెప్తున్నటువంటి దేవుడు. నేను ఈ దేవుడై ఉన్నాను, దిగులు పడకము అని చెప్తున్నటువంటి దేవుడు అయ్యా. నేను బలపరచుదును, నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నటువంటి దేవుడు తండ్రి. శిలువలో నువ్వు చేసినటువంటి ఆ త్యాగాన్ని, మా కొరకు కార్చినటువంటి రక్తమును సంఘంగా మేము మరొక్కసారి గుర్తు చేసుకొనిచున్నాము. అయినా మీరు అర్పించినటువంటి తండ్రి ప్రభా నాయన, అటువంటి విలువైనటువంటి ప్రేమకు మేమేమీ అర్పించుకోలేక తండ్రి, సంఘంగా చేసినటువంటి పెరిగి నలిగిన హృదయంతో చేసినటువంటి ఈ స్తుతి ఆరాధనను యేసు నామములో మీకు అర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 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 కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు ఉత్తర ప్రచురంగా చదువుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక.
చకం 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 గురబెట్టి నిద్రపోయే సోమరి మేలుకో చిలకల యొద్దకి నేర్చుకో గురబెట్టి నిద్రపోయే సోమరి మేలుకో చిలకల యొద్దకి ఎతకడం నేర్చుకో చకం 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 చకం. ఈ సమయంలో 7 స్తుతుల ప్రార్థన ద్వారా ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా 7 స్తుతుల ప్రార్థనను చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి, సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి, నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి, నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి, నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నీరు కట్టి దివారాత్రములు దివారాత్రములు నీవు కాపు కాచే, నీవు కాపు కాచే నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో ఈ సంగమనే పెనియేలు ద్రాక్షావనములో నన్ను ఉంచిన దేవా, నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అవును తండ్రి, మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము అని పాడినట్టుగా నీ మాట కోసం ఎదురు చూస్తున్నాము తండ్రి. ఏ మాట ఈ విశాల విశ్వాన్ని సృష్టించిందో, వెలుగు కలుగుగాక అని పలుకుగానే ఏ మాట చీకటిని పారద్రోలి సమస్తమును వెలుగుమయం చేసిందో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నానన్న దేవుడవు తండ్రి. నీ ప్రేమలో ఎడబాటు లేదు ప్రభువా. ఆయన ప్రేమపూరితమైన తాకిడి మా హృదయాలకి మరొక్కసారి కావాలి ప్రభువా. తండ్రి, ఈ సమయాన్ని మీ చేతులకి అప్పగించుకుంటూ, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నట్టుగా నీ మాట చేత మమ్మల్ని జీవింపజేయమని, ఈ సమయము ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగా నీ గొప్ప నామమునకు మహిమకరంగా ఉంచమని, అయోగ్యుణ్ణి పాత్రుణ్ణి ఎన్నికలేని వాడను నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈరోజున నీ దేవుడు నీ కొరకు ఏమి చేశాడు అని అడిగితే, ఈ భూమిపై ఒకే ఒక్క బిడ్డ ఒక సమాధానం చెప్పగలడు. అదేమిటంటే, నా దేవుడు నా కొరకు ప్రాణమే ఇచ్చాడు, నా దేవుడు నా కొరకు రక్తమే స్రవించి, నా దేవుడు నా కొరకు మహిమపరపు సౌభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి సిలువ మ్రాను మీద ఏ యోగ్యత లేని నా కొరకు ప్రాణమే ఇచ్చాడు నా దేవుడు అని ఒకే ఒక్క బిడ్డ చెప్పగలడు. ఆ బిడ్డ క్రైస్తవుడు. నోబడీ ఎల్స్, ఈవెన్ ఇన్ ద డ్రీమ్ దే కెన్ బోస్ట్ ఎ స్టేట్మెంట్ లైక్ దాట్. ఈ లోకానికి వచ్చి సమస్తము మన కొరకు అనుగ్రహించిన పరమ తండ్రి కరుణామయుడు, మనల్ని మనలుగా ప్రేమించిన ఆ ప్రియుడు యేసు క్రీస్తు. నోబడీ కెన్ మ్యాచ్. ఈ లోకానికి వచ్చి
whoever crosses the horizon of this world, they made big statement. సత్యం అంటే అలా ఉంటుంది, సత్యం అంటే ఇలా ఉంటుంది, మార్గం అంటే అది, మార్గం అంటే ఇది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, గ్రేట్ ఫిలాసఫర్స్. కానీ ఒకే ఒక్కరు, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అని చెప్పిన ఒకే ఒక పరమ తండ్రి యేసుక్రీస్తు. యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్ ఇఫ్ యు నో హిమ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. యు ఆర్ ద రిచెస్ట్ మ్యాన్ ఫర్ ఆల్ ఎటర్నిటీ. ఆ మాట నీకు అర్థమైందో లేదో? హృదయములో దేవుణ్ణి ఆరాధించుకుని, హృదయములో దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్న బిడ్డ ముందు, రక్షణ భాగ్యమును పొందిన బిడ్డ ముందు, నోబడీ ఇన్ దిస్ ఎంటైర్ ప్లానెట్, నోబడీ ఈక్వల్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున అటువంటి భాగ్యవంతుడవు నువ్వు. పాత నిబంధన కాలంలో జీవిస్తూ 6 లక్షల మంది పాదచారుల్ని ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపించిన మోషే తన జీవితపు ఆఖరి చరమాంకంలో ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? మోషే అన్నాడు. మోషే ఇంకా క్రొత్త నిబంధనపు నిజమైన వెలుగుల్ని చూడలా. ఈ స్పీకింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద షాడో. ఆయనకు తెలిసిందల్లా ఒక అలంకారప్రాయంగా రాబోతున్న క్రీస్తు మాత్రమే తెలుసు. వాట్ హి హస్ సీన్ ఓన్లీ ఎ షాడో. నూతన నిబంధనలో ఇటువైపు జీవిస్తున్న నువ్వు నేను, సిలువ మ్రాను మీద దేవుడు చేసిన అపారమైన త్యాగాన్ని రుచి చూచిన నువ్వు నేను, వీ కెన్ మేక్ స్టిల్ బిగ్గర్ అండ్ పవర్ఫుల్ స్టేట్మెంట్స్. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యేసుక్రీస్తు రక్తధారల చేత కడిగిన నిన్ను పోలిన వాడెవడు? 2021 it must be a very, very special year in your spiritual journey. It should take you to the next level. ఆత్మీయంగా ఇంకా ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళాలి. నీవు సిద్ధపడితే, నీవు ఆశపడితే, గాడ్ విల్ గివ్ దాట్. దేవుడు నీకు తప్పకుండా అటువంటి కృపనిస్తారు. ఈ ఉదయకాలంలో ఒక్కసారి మన బైబిళ్లను తెరిచి లూకా సువార్త 13వ అధ్యాయం 1-9 వచనాలు అది ఒకసారి చదువుకుందాం. ఆ కాలమున అక్కడునున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా నేను, ఈ గలిలయీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయేములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించని సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఒక ఇన్సిడెంట్ యేసు ప్రభు వారి దగ్గరకు శిష్యులు తీసుకుని వచ్చారు. ఆ ఇన్సిడెంట్ అవగానే దేవుడు ఒక ఉపమానం చెప్తున్నారు. ఒక ఇన్సిడెంట్ తర్వాత ఒక ఉపమానం. నూతన సంవత్సరం మన జీవితాల్లో నిజముగా ఒక నూతన సంవత్సరమై మన జీవితాలలో ఆత్మీయంగా ఒక ఆశీర్వదించబడిన సంవత్సరం కావాలంటే మనము ఇన్సిడెంట్లో ప్రభువు చెప్తున్న కొన్ని ఆత్మీయ సంగతుల్ని గ్రహించి మన జీవితాలని అటుగా మార్చుకోవాలి. చూడండి, ఆ ఇన్సిడెంట్ ఏమిటంటే, ఎస్ఐ దగ్గరకు ఒక రోజున వచ్చి శిష్యులు అంటూ ఉన్నారు, కొందరి రక్తము వారి బలులు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. పిలాతు కొంతమందిని చంపించి వేశారు, ఆ గలీలయలో ఉన్న కొందరిని. ఆ రోజుల్లో ఏమిటంటే, క్రైస్తత్వము రాగానే అక్కడ ఉన్న రోమన్ అధిపతులు లేదా గవర్నర్స్ ఈ క్రైస్తవ బిడ్డల్ని హింసిస్తే అది యూదులకు ఆనందంగా ఉండేది.
ఎందుకంటే క్రీస్తు ఆయన చెప్తున్న ఆ బోధలు శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు, హేరోదీయులు వీళ్ళందరూ అపోజ్ చేస్తూ ఉండేవారు. దే డోంట్ నో ద బిగ్ పిక్చర్. ఆయన పాత నిబంధనలో ప్రతి పుస్తకంలో రాయబడిన ఆ మెస్సియా వారి ఎదురుగా వచ్చి వారి కళ్ళ ముందు జీవిస్తూ ఉన్నా దే నాట్ ఏబుల్ టు రిసీవ్ హిమ్. ఎందుకంటే వారి మైండ్ సెట్ ఎలా ఉన్నదంటే, రాజులకు రాజు కదా, ఈయన వస్తే ఒక అద్భుతమైన రాజ్య ప్రసాదంలో రావాలి, ఈయన ఒక సింహముగా రావాలి, ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వస్తే వారు స్వీకరించలేకపోయారు. రాజు కదా, ఆయన హేరోదు రాజకుటుంబంలో నుంచి రావాలి. బహుశా ఒక చిన్న పశువుల పాకలో పెట్టబడిన ఆయన ఎలా మిస్ అవుతాడు? దే ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ హిమ్. చాలాసార్లు మన లాజిక్తో దేవుని దగ్గరకు వద్దాం, మన సైంటిఫిక్ నాలెడ్జ్తో దేవుణ్ణి అర్థం చేసుకుందాం, నా మేధా సంపత్తితో, నా మస్తిష్కంలో ఉన్న ఈ జ్ఞానము చేత నేను దేవుణ్ణి అర్థము చేసుకోగలనంటే వీ ఫెయిల్ మెనీ టైమ్స్. మనకు సాధ్యం కాదు. దేవుణ్ణి చూడండి, ప్రకృతి సంబంధి అయిన మనుష్యునికి ఆత్మ విషయములు అర్థం కావు. ఒక బ్రదర్ సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత కూడా నేను మాట్లాడడం జరిగింది. తను ఉన్న రూమ్మేట్స్లో ఇక్కడే బెంగళూరులో చేసేవాడు. సెప్టెంబర్లో మేము ఓపెన్ చేసినప్పుడు చాలామంది ఇంకా కోవిడ్లోనే వారి ఇంట్లో వారి స్వగృహాలలో ఉన్నప్పుడు తిను ఇక్కడికి సెప్టెంబర్లో ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చి ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తూ ఉండేవారు. చూడండి, నా నామమును బట్టి నీవు చూపిన ప్రేమను మరచుటకు నేను అన్యాయస్తుణ్ణి కాను అన్నాడు దేవుడు. ఈజ్ నోటింగ్ డౌన్ ఎవ్రీథింగ్, హౌ యు ఆర్ రెస్పాండింగ్, హౌ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ హిజ్ నేమ్. దేవుడు చూస్తూ ఉన్నాడు. అరణ్యములో విత్తనములు వేయదగని దేశములో నీవు నా కొరకు శ్రమించిన శ్రమంతా నేను ఎరుగుదును అన్నాడు దేవుడు ఇర్మియాలో. ఐ నో ఇట్, గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. తగిన కాలముందు ఆయన అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ ఇన్సిడెంట్లో అది జరిగినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పిలాతు లేదా ఆ రోమన్ అధికారులందరూ కూడా వీరిని ఇబ్బంది పెడదాం, వీరిని చంపివేద్దాం, అది యూదులకు ఆనందం అన్నమాట. దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఎస్ ఎ మెస్సాయా. లోక పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల. దే నీడ్ హిమ్. ఆయన వచ్చి ఆయన రక్తము చిందిస్తేనే వీరిలో ఉన్న వీరికి పాప క్షమాపణ జరుగుతుంది. దే డోంట్ నో దాట్. అందుకే దేవుణ్ణి తెలుసుకోవాలంటే విశ్వాసము కావాలి. విశ్వాసము ద్వారానే ఆయన మనకు అర్థమవుతారు. ఆ బిడ్డ సాక్ష్యం చెప్తున్నాను. ఆ బిడ్డ ఇక్కడన్నీ పనులు చేసేవాడు. తర్వాత నార్త్ ఇండియా వెళ్ళాడు, జాబ్ అక్కడ వచ్చిందనమాట. జాబ్ అక్కడ వస్తే అక్కడికి వెళ్ళినాక ఒక రూమ్మేట్స్ ఉన్నారట. వాళ్ళు రకరకాల సినిమాలు చూస్తూ లేదా తాగుళ్ళు తాగుతూ ఈ విధంగా వాళ్ళు ఉన్నారట. అవన్నీ చెప్తూ ఎంతో బాధపడుతున్నాడు. నేను ఎప్పుడూ వాళ్ళతో పార్టేక్ చేసేవాడిని కాదు, ఎప్పుడు నేను వాళ్ళతో ఏ విధమైన సంబంధం పెట్టుకునేవాడిని కాదు. నన్ను గేలి చేస్తూ ఉండేవారు ఆఫీస్లో. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. చూడండి, ప్రకృతి సంబంధి అయిన మనుష్యునికి ఆత్మ విషయములు అర్థం కావు. ఏమిటి ప్రార్థనలు? సాటర్డే ఉపవాస ప్రార్థనలు ఏంటి? మిడ్ వీక్ ప్రేయర్స్ ఏంటి? లేకపోతే సండే ఏంటి? చక్కగా పడుకోకుండా. ఒకసారి నేను ఎంటెక్ చేస్తున్న రోజుల్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు మ్యాంగ్లూర్ అనే ప్లేస్కి తీసుకుని వెళ్ళారు. ముందు ఒక 10 మంది జాబులు వచ్చిన బిడ్డలు వాళ్ళు ఈ ట్రీట్ ఇవ్వడానికి. అక్కడ ఒక హోటల్లో చిన్న చిన్న డ్రిజ్లింగ్ లాగా వస్తూ ఉంది వాటరు. వాటిలో నుంచి వెళ్ళాలన్నమాట. లోపల హోటల్ ఉంటుంది, అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలోంచి వెళ్ళాలన్నమాట. దట్ కైండ్ ఆఫ్ సెటప్ అక్కడ వాళ్ళు అరేంజ్ చేశారు. మనకి ఎలా ఉంటుందో తెలియదు. అట్లా వెళ్తుంటే ఒక ఫ్రెండ్, మేము ప్రతిరోజు పీజీ బ్లాక్లో ప్రార్థనలు జరిగేవి. ఒక ఫ్రెండ్ వెనకాల నుంచి ఇట్లా తట్టి, రవి వై ఆర్ యూ హియర్ అంటూ ఉన్నాడు. యూనో, మనల్ని చూచి లోకము ఆశ్చర్యపోవాలి. మన జీవన విధానాల్ని లేదా మన యొక్క క్యారెక్టర్ని, అన్కాంప్రమైజబుల్ క్యారెక్టర్ ఉండాలి. దేవుని బిడ్డలు మనమే వెలగకపోతే ఎవరు వెలిగేది? మనమే సత్యాన్ని చూపించకపోతే ఎవరు చూపించేది? దేవుడు బెంగళూరు పట్టణాన్ని చూచినప్పుడు ఇక్కడ చాలా చీకటి ఉందనుకున్నాడు దేవుడు. అందుకే హీ బ్రాట్ యూ హియర్. ఆత్మీయ దీపాల్లా మీరు ఇక్కడ వెలగాలి అని. దెర్ ఇస్ సో మచ్ నీడ్. హైయెస్ట్ పబ్స్ ఉన్న సిటీ దేశంలో బెంగళూరు. God wants you to be here. God wants you to shine in this city for the glory of His name. అందుకు దేవుడు తీసుకుని వచ్చాడండి. మీరు వెలగాలి.
ఆ బిడ్డ చెప్తున్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది. గెలిచేస్తే చేయనివ్వండి, ఫన్ చేస్తే చేసుకోనివ్వండి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలమాధికమగును. నేను ఎప్పుడు జోక్గా చెప్తున్నాను, పరలోకమందు దేవుడిచ్చాడు. ఒక సపోజ్ 30/40 సైట్ ఇచ్చాడు అనుకుందాం. ఇలాగ ఎవరో వచ్చి నన్ను గేలి చేశారు, ఎవరో వచ్చి నన్ను కొట్టారు, ఎవరో వచ్చి నింద వేశారు. వెంటనే పరలోకంలో ఏం జరుగుతుందంటే, నేను ఓర్చుకున్నాను అనుకోండి, చక్కగా సంతోషంగా ఓర్చుకుని ఆ బిడ్డను క్షమించి ఆ బిడ్డకు ఇంకా ప్రేమ చూపించి ఇంకా సహాయం చేశాను అనుకో, దేవుడు అంటాడు మల్టిప్లై రవి సైట్ ఇన్ హెవెన్. 30/40 సైట్ ఇప్పుడు 60/40 సైట్ అయిపోతుంది. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలమాధికమగును. ఎవరండి? మీరే. ఉప్పే నిస్సారమైపోతే దేని వలన అది సారము పొందును? ఆ సాక్షి నాకు చాలా నచ్చింది. మనందరి జీవితాలు కూడా ఉండాలి. అపనిందలు పడుతున్నాయా? బేర్ ఇట్, భరించండి దేవుని కోసం. అపోస్తులుడైన పౌలు రాసిన పత్రికలు ఏమన్నాడో తెలుసండి, శ్రమ కలిగినప్పుడు ఏదో వింత సంభవించినట్టుగా ఆశ్చర్యపోకుడు అన్నాడు దేవుని బిడ్డల్ని. లోకం ఆశ్చర్యపోతుంది, నువ్వెందుకు ఆశ్చర్యపోతావు? శ్రమ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఏదో వింత సంభవించినట్టు ఆశ్చర్యపోకుడి. లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. దేవుడు మనతో ఉంటే అగ్ని అగ్ని కాదు, జలములు జలములు కావు. యాకోబు, నిన్ను సృజించిన వాడకు నేను సెలవిస్తూ ఉన్నాను, నీ విమోచకుడు నాకు నేను చెప్తూ ఉన్నాను, నీవు జలముల లోపటి వెళితే అవి నిన్ను ముంచవు, నీవు అగ్ని లోపడి వెళితే అవి నిన్ను కాల్చవు. నీవు నాకు బహు ప్రియుడవు గనుక నీవు గనుడవైతివి. ఈ రోజున 2021లో నీవు గనుడవు అవ్వాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి తెలుసా? ఆయనకు ప్రియుడుగా మారు. ఆయనకు ప్రియుడుగా మారు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండు. దేవుడు నిన్ను తప్పకుండా గనుడుగా చేస్తాడు. విశ్వాసం అంటే అదేనండి. విశ్వాసం అంటే అదే. దేవుడు అబ్రాముకి ఒక్క బిడ్డ కూడా లేనప్పుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమని పేరు పెట్టాడు తెలుసా? అబ్రాము అంటే ఏంటో తెలుసా అండి? ఎగ్జాల్టెడ్ ఫాదర్, గనుడువైన తండ్రివి నువ్వు. వాళ్ళ నాన్నగారు ఆ పేరు పెట్టుకున్నారు. అబ్రాము, అబ్రహాము కాదు, అబ్రాము. గనుడువైన తండ్రి, గనుడువైన తండ్రి. దేవుడు ఒక రోజున వచ్చి అన్నాడు, అబ్రాము ఆ పేరు తీసేస్తున్నాను నీకు అన్నాడు. ఎందుకంటే అబ్రామ్ అనుకున్నాడు ఒక బిడ్డ కూడా లేరు కదా, గండువైన తండ్రి అనిపించుకోవడం, దేవుడు తీసేసి బిడ్డ లేని తండ్రి ఏదో పేరు పెడతాడేమో అనుకున్నాడు. దేవుడు ఏం పేరు పెట్టాడో తెలుసా? అబ్రహాము అంటే ఏమిటో తెలుసా అండి? ఫాదర్ ఆఫ్ నేషన్స్. నీ నుండి దేశాలు రాబోతున్నాయి అబ్రహాము. ఎలా నమ్మాలండి? ఒక బిడ్డ కూడా లేడు, 100 సంవత్సరాలు వచ్చేస్తుంది వయస్సు. దేవుడు పేరు మార్చేటప్పుడు దేశములకు తండ్రివి అని పిలుస్తుంటే ఎంత ఫన్నుగా ఉంటుంది. విశ్వాసం అంటే అదే, ఫెయిత్ అంటే అదే. 2021వ సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప కార్యములు నువ్వు చూడగలగాలి. దేవునికి నువ్వు ప్రియుడుగా ఉండు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గాడ్ అండ్ గాడ్ అండ్ గాడ్, నథింగ్ ఎల్స్. అలా నువ్వు ఉంటే యూ విల్ డెఫినెట్లీ సీ హిస్ గ్లోరీ. నీ జీవితము గొప్ప గొప్ప సాక్ష్యాలుగా మారుతాయి. కొంతమంది మిషనరీస్ వాళ్ళ ఆటోబయోగ్రఫీ చదువుతుంటే క్వైట్ ఆర్డినరీ లేడీస్, ఒక పక్క అనారోగ్యం, ఒక పక్క పేదరిక పరిస్థితులు, ఒక పక్క తాగి వచ్చి కొట్టే తండ్రి, అటువంటి కుటుంబంలో పుట్టిన ఈ బిడ్డలు ఎంత చక్కగా దేవుని కొరకు జీవించి ఖండాల్ని మార్చారండి. డేవిడ్ లివింగ్స్టన్ అంత ఆయన, అంత ఆఫ్రికా అంత సేవ చేశారు ఆయన. ప్రతి 100 మంది క్రైస్తవులు 9 మంది క్రైస్తవులు అతను ఒక్కడి ద్వారానే మారారట. ఇన్ ద ఎంటైర్ గ్లోబ్. ఆయన ఆఫ్రికా ఖండానికి వీళ్ళు అక్కడ సేవ చేస్తున్నప్పుడు క్యానిబల్స్ ఉండేవారు, మనుషులను తినేసే వాళ్ళు ఉండేవారు. హీ వర్క్ దేర్ అమాంగ్ సచ్ పీపుల్. ఒక రోజున ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక సింహము అటాక్ చేసిందంట. చెయ్యి పైకి లేచేది కాదు ఆ సింహం అటాక్ వల్ల. ఇంకోసారి ఆ భయంకరమైన కికారంలో వెళ్తుంటే ఒక చెట్టు ఆకు నుండి అది 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 తెంపబడి అంట్లోంచి ఒక పాలులాగా ఏదో ఒక లిక్విడ్ కారి కంట్లో పడి హీ లాస్ట్ 40% ఆఫ్ ఐసైట్ ఇన్ వన్ ఆఫ్ ద ఐ. సరిగ్గా చూడలేకపోయేవాడట. దేవుని సేవకు వచ్చిన బిడ్డ. ఎన్ని కష్టాలండి. ఆయన కూడా ఆఫ్రికా ఖండంలో ఒక పర్టికులర్ ప్రాంతానికి వెళ్ళలేకపోయాడట. ఒక తెగ ఉందట, హీఈస్ నాట్ ఏబుల్ టు ఎంటర్ దేర్. అటువంటి ప్లేస్కి సిస్టర్ స్లెసర్ అనే ఒక బిడ్డ వెళ్ళిందట. సిస్టర్ స్లెసర్స్ ఆమె పేరు. అటువంటి భయంకరమైన, ఎవరు ఒప్పుకోలేదట ఇంగ్లాండ్ దేశంలో. ఆఫ్రికా వెళ్తే వెళ్ళావు, డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడ చేశారో నువ్వు కూడా అక్కడే ఉండు. ఆయన చనిపోయిన తర్వాత ఈ బిడ్డ వెళ్ళిందనమాట. ఎవరు వెళ్ళట్లే అక్కడికి. ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళు, అది దాటి ఇంకో తెగ ఉన్నారు, అక్కడికి మాత్రం నువ్వు వెళ్ళకని చెప్పారట. షీ ఎగ్జాక్ట్లీ వెంట్ దేర్. ఆఫ్రికా ఖండంలో ఒక రాజు ఉండేవాడంట, ప్రత్యేకంగా సన్మానం చేశాడట ఆ బిడ్డని. స్లెసర్స్ అని ఆమె పేరు.
అందరూ డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయిన తర్వాత ఎవరు వెళ్తారని చెప్పి ఆ మీటింగ్లో అందరూ అడుగుతూ కొన్ని సహాయాలు చేద్దామంటే అందరూ చెక్కులు రాసి చెక్కులు వేస్తున్నారట. పల్లెల్లో ఒక ప్లేట్ తీసుకొస్తుంటే చెక్కులు రాసి బరువైన చెక్కులు. ఈమె దగ్గరికి రాగానే స్లెసర్స్ ఏమన్నదంటే ఆ ప్లేట్ ఇంకా కిందకి దించండి అన్నదట. ఇలా దించారట. ఇంకా కిందకి దించండి అన్నదట. వీళ్ళకి అర్థం కావట్లేదట. నువ్వేం వెయ్యాలో వెయ్యమ్మా, కిందకి దించమంటున్నావేంటి, ఇంకా కిందకి దించండి అన్నదట. కిందకి దించిన తర్వాత తను 2 కాళ్ళు పెట్టి ఆ ప్లేట్లో నుంచుందట. ఐ విల్ గో దేర్. ఇట్ ఈస్ ఈజీ టు సెండ్ చెక్స్. ఇట్ ఈస్ ఈజీ టు టేక్ ఎ నోట్ అండ్ పుట్ ఇన్ టు ద ఆఫరింగ్ బాక్స్. సో ఈజీ. బట్ గివ్ యువర్ లైఫ్, సమర్పణ బలిపీఠంగా నీకు నువ్వుగా నీ జీవితాన్ని సజీవమైన యాగముగా సమర్పించడం అనేది ఉందే, దట్ ఈస్ సో డిఫికల్ట్. క్రైస్ట్ డిమాండ్స్ సచ్ లైఫ్. ఆయన కోరుకునేది అటువంటి భక్తిని, అటువంటి త్యాగాన్ని. ఏదో చిన్న దూది పింజల్లాగా ఎగిరిపోయే పైకి 2 పాటలు పాడేసి ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఒక వాక్యం చదివేసి, ఓ నేను ఎంత భక్తుడిని అయిపోయాను, భక్తురాలను అయిపోయాను. వెన్ ద టైమ్ కమ్స్ యువర్ లైఫ్ డిమాండ్స్, గాడ్ ఆస్క్స్ షో త్రూ యువర్ లైఫ్ ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున చూడండి, యేసయ్య ఆ బిడ్డలకి ఏం చెప్తూ ఉన్నారంటే, కొంతమంది చనిపోయారని మీరు ఒక వార్త తీసుకొచ్చారే, ఆ చనిపోయిన గలిలయులు ఈ మిగతా గలిలయులందరికంటే పాపులు అనుకుంటున్నారా మీరు? చాలాసార్లు ఎవరైనా కష్టంలో ఉండగానే, ఎవరికైనా ఇంకోటి వాళ్ళు అనుకునేది జరగకపోతుంటే మిగతా వాళ్ళందరూ ఒక బోర్డు పెట్టేస్తారు మెడలో, వాళ్ళు పాపులేమో, వాళ్ళు భక్తిపరులు కాదు, అందుకే జరగట్లా, అందుకే అన్ని కష్టాలు. చాలామందికి ఎలా ఉంటుందో తెలుసండి, ఈ లోకంలో ఆశీర్వాదం అంటే ఉద్యోగాల మీద ఉద్యోగాలు, ప్రమోషన్ల మీద ప్రమోషన్లు, కార్లు, మేడలు, బంగ్లా, ఇవన్నీ వచ్చేస్తుంటే అబ్బో ఎంత ఆశీర్వాదమో, ఎంత భక్తుడో. ఈ స్కేల్లో కనుక భక్తిని డిఫైన్ చేస్తే బైబిల్లో అందరికన్నా భక్తి లేనివాడు ఎవరవుతారో తెలుసా అండి? పౌలు గారు అవుతారు. ఆయనకి కనీసం హీ ఈజ్ నథింగ్. దట్ ఈజ్ నాట్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్. దట్ ఈజ్ నాట్. ఈరోజునండి పరలోకానికి ఒక్కసారి వెళ్తే ఎన్ని విచిత్రాలు కనబడతాయి తెలుసండి. ఎవరినైతే మీరు చాలా భక్తి పరులు అనుకుంటున్నారో ఒక్కొక్కసారి దే డోంట్ ఈవెన్ ఎంటర్ ఇన్ టు దట్ హెవెన్లీ కింగ్డమ్. నువ్వెవరవో నాకు తెలియదు, ఆ చీకట్లు ఏడ్పును పండ్లు కొరుకుటూనే ఉన్నాయే, అక్కడికి వెళ్ళు అంటాడు దేవుడు. ఎవరు పెద్ద పెద్ద ఓపెన్ గ్రౌండ్ మీటింగ్స్లో లక్షలాది మంది ఉత్తేజపరిచేటట్టుగా యేసు నామములో అద్భుతం చేసిన గొప్ప వాళ్ళని సైతం ఒక్కొక్కసారి దేవుడు అంటాడు, ఐ డోంట్ నో యూ, నువ్వెవరవో నాకు తెలియదు. అప్పుడు వీళ్ళంటారట, నీ నామమును స్వస్థపరచలేదా, నీ నామను అది చేయలేదా, ఇది చేయలేదా అంటారు. వేషధారి, ఐ డోంట్ నో అంటాడట దేవుడు. మోసపోకండి. యూనో, దేవుని బిడ్డలు నిత్యము దేవుని సన్నిధికి వచ్చి ఈ వాక్యము చదువుకుని ఈ వాక్యములో ఎదగాలి. దేవుడు అన్నాడు, ఆ గలిలయులు చనిపోయారని మీరు చెప్తున్నారే, వాళ్ళు ఏమైనా పాపులు అనుకుంటున్నారా? వాళ్ళేమీ పాపులు కాదు. ఒకవేళ మీరు మారు మనస్సు పొందకపోతే మీకును అలాగే జరుగుతుంది. యూనోనండి, యేసయ్య ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఆయన కళ్ళ ముందు ఏమి కనిపిస్తున్నా, ఈ క్విక్లీ కనెక్ట్స్ దట్ టు ద మెసేజ్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. అక్కడికి వచ్చిన శిష్యులతో చెప్తున్నారు, మీరు మారు మనస్సు పొందకపోతే మీకు అలాగే జరుగుతుంది. కరోనా వచ్చి ప్రపంచ చిత్రపటం నుంచి ఎంతోమంది ఎండుటాకుల్లో ఎగిరిపోయారు. వై? అయితే వాళ్ళకంటే మనం ఏదో గొప్ప స్పిరిచువల్ అని, గొప్ప చాలా భక్తిపరులు మనం అనుకుంటున్నారా? నో. దేవుడు చెప్పిన సేమ్ మెసేజ్. మనము మారు మనసు, దేవుడు కృప, దేవుడు దీర్ఘశాంతమైన కటాక్షం ఇంకా మనపై ఉంది. దట్స్ వై వీఆర్ టేకింగ్ ద బ్రెత్ టుడే. ఒక్క క్షణము ఇంకా ఎంత దీర్ఘశాంతము ఈ బిడ్డ కోసం, ఇంకా ఎందుకు లేని ఒక్క క్షణము దేవుడు అనుకున్నాడంటే జస్ట్ లైక్ దట్ వీ గో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున 2021 నీ జీవితంలో ఆశీర్వాదమైన సంవత్సరంగా కావాలంటే మారు మనస్సు పొందు. నేను మారు మనస్సు పొందాను కదా అన్న, అందుకే ఇక్కడ కూర్చున్నా, ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నాను కదా. దట్స్ వై ఐఎమ్ కమింగ్. యూనో, పీపుల్ కెన్ కమ్ రిలీజియస్లీ ఆల్సో. ఫర్ రిచువలిస్టిక్ సాటిస్ఫాక్షన్ పీపుల్ కెన్ కమ్. యేసయ్య పక్కనే నడిచేవాడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు అద్భుతాలు చూశాడు, యేసయ్య పక్కన నడిచాడు. పేతురు, యోహాను వాళ్ళందరూ క్రిందకి దిగి వచ్చి ఆహా రూపాంతరపు కొండపై దగదగ మెరిసిపోయే యేసయ్యను చూశామని చెప్తూ ఉన్నప్పుడు హీ హర్డ్ దట్ విట్నెస్. హీ నోస్ ఎవ్రీథింగ్. దేవుడు 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేసినప్పుడు ఈ డిస్ట్రిబ్యూటెడ్ విత్ హిజ్ ఓన్ నేకెడ్ హ్యాండ్స్. ఏమయ్యాడు యూదా? తలక్రిందులుగా తను ఉరి పెట్టుకుని చనిపోయాడు. మనము జ్ఞానము లేకపోతే, మనం కండ్లు తెరవకపోతే, దేవుడు అదే అన్నాడు, మీరు మారు మనసు పొందకపోతే మీకు అట్లా జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ చెప్పిన వెంటనే
యేసయ్య ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం చూడండి, 2వ భాగం. ఈ రోజున ఆ భాగంలో ఈ సంవత్సరము కూడా నుండనిమ్ము అని బ్రతిమాలుతున్న తోటమాలి కనిపిస్తూ ఉన్నాడు. ఆ ఉపమానాన్ని చూడండి, అదంతా ఒక ద్రాక్ష తోటట, అందులో ఒక అంజూరపు చెట్టు ఉందట. ఎవ్రీథింగ్, ద్రాక్ష చెట్లు, ద్రాక్ష గెలలు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ స్పెషల్ ట్రీ. అంజూరపు చెట్టు ఒకటి ఉండెను. వెన్ ఐ సీ దట్, వెన్ ఐ రెడ్, ప్రత్యేకత. మిగతావన్నీ ద్రాక్ష చెట్లుగానే ఉన్నాయి, కానీ అంజూరపు చెట్టు ఒక ప్రత్యేకత కలిగిన చెట్టు. ఒక పర్పస్ ఉంది, ఒక ప్రత్యేకత ఉంది ఈ చెట్టుకు. మిగతా తోటంతా ద్రాక్ష చెట్లే కనిపిస్తూ ఉన్నా, ఇది మాత్రం ఒక ప్రత్యేకత కలిగిన ఒక స్పెషల్ ట్రీ, ఒక అంజూరపు చెట్టు. మనము కూడా ఈ లోకంలో, లేకపోతే ఈ ప్లేస్లో, ఈ కంపెనీస్లో, లేకపోతే ఈ బెంగళూరు పట్టణంలో మనం ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత, స్పెషల్. దట్స్ వై గాడ్ కాల్డ్ యూ హియర్. ఎందుకు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు? ఎందుకు తాగువా? యవనస్తుడివి, కమ్ లెట్స్ ఎంజాయ్, కమ్ ఆన్ పార్టేక్, టేక్ దిస్ పెగ్. దేవుని బిడ్డలు లోకంలో కలిసిపోకూడదు. చూడండి, చచ్చిపోయిన చేపలు ఆ స్ట్రీమ్ ఎలా వెళ్ళిపోతే అలా కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ బ్రతికిన చేప ఆ స్ట్రీమ్కి ఆపోజిట్గా ఈదుతూ ఉంటుంది. హీ గోస్ ఇన్ ద ప్లేసెస్ విచ్ హీ లైక్స్. ఆపోజిట్ స్ట్రీమ్లో ఈదుతూ ఉంటుంది. ఆ స్ట్రీమ్ తనేమీ చేయలేదు. ఆత్మీయంగా మనం చచ్చిపోయిన చేపల్లా ఉంటే ప్రతి గాలికి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాం. చూసారా? లోకములో కలిసిపోవద్దు. లోకానికి నీ వెలుగును చూపించే బిడ్డగుండండి. దేవునికి ఇష్టలైన బిడ్డగుండండి. దేవునికి ప్రియులుగా మనముంటే మనల్ని దేవుడు ఘనులుగా చేస్తానన్నాడు. గాడ్ విల్ డూ హిస్ ప్రామిస్. అటువంటి ప్రత్యేకత చూడండి. లూకా సువార్తలో ప్రత్యేకత గురించి మాట్లాడుతూ లూకా సువార్త 6వ అధ్యాయంలో కొన్ని మాటలను చూద్దాం. ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయాన్ని తీసి మీ ముందు పెట్టుకోండి. దేవుడు చెప్తున్న మాటలు, ధన్యులు ధన్యులు లేదా భాగ్యవంతులు అన్న మాటలు ఉన్నాయి. తర్వాత అయ్యో 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 అని దేవుడు తలపట్టుకుని చెప్తున్న కొన్ని మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా చూద్దాం. చూడండి, అక్కడ బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. లూకా 6:20. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. డోంట్ వర్రీ. నువ్వు బీదగా లేకపోతే ఒక పేదవానిగా ఉంటే డోంట్ వర్రీ. దేవుని దగ్గర తారతమ్యాలు లేవు. గాడ్ హ్యాస్ నో డిస్క్రిమినేషన్స్. ఆయన పుట్టిన వెంటనే ఆ పశువుల పాక దగ్గరికి గొర్రెల కాపర్లు వచ్చారు, తర్వాత జ్ఞానులు వచ్చారు. గాడ్ యాక్సెప్టెడ్ దెమ్ ఈక్వల్లీ. There is no any linguistic barriers. There is no any gender barriers. There is no any social barriers. ఆయన దగ్గర అందరూ సమానులు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. చూడండి, దేవుడు ధన్యులు అంటున్నారండి. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు తప్పకుండా. ఈ రోజున బైబిల్ పట్టుకుని నిరాశతో, నిస్పృహతో, ఏదో చెప్పలేని బాధతో దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు కూర్చుండొచ్చు. ఇప్పుడు ఏడ్చుచున్న నీవు ధన్యుడవు, ధన్యురాలు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు నవ్వుతారట. మీరు నవ్వే సమయం వస్తూ ఉందట. మీ కన్నీటి బిందువులను ఆనంద బాష్పములుగా దేవుడు మార్చే సంవత్సరం ఈ సంవత్సరం మీ జీవితాల్లో కావాలి. గాడ్ విల్ బ్రింగ్ దట్ టైం. మన దేవుడు అటువంటి దేవుడు అండి. నీ బాధని నువ్వు అడగక ముందే హీ నోస్ ఇట్ వెల్. హీ నోస్ ఇట్ వెల్. ఆయన చేస్తాడు. చూడండి, ధన్యులు ధన్యులని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు నవ్వుతారు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. దేవుడు ధన్యుడు అంటే ఎంత గొప్ప మాట అండి అది. ఈ ఆఫీసర్లు, ఈ సీఈఓలు, వాళ్ళు ధన్యులు అంటే ఎంతకాలం ఉంటుంది? అది ఎంతో కాలం ఉండదు. మేబీ హీ విల్ గివ్ అనదర్ బోనస్ చెక్, దట్స్ ఆల్. మేబీ ఏ ప్రమోషన్. మీరు నిజంగా అనారోగ్యంగా మంచం మీద పడితే మీకు సీఈఓకి తెలియదు, మీ బాస్కి తెలియదు. దే జస్ట్ గివ్ ఎ కాల్ ఫర్ ద సేక్ ఆఫ్ కాలింగ్ యూ. కానీ దేవుడు అలా కాదు. ఈ సీఈఓ, ఈ రాజులకు రాజు అలా కాదు. కంటి పాపలు మీరు ఆయన కంటి పాపలండి. దేనితో కొలవగలం ఆ ప్రేమని? విచ్ స్కేల్ డు యూ యూజ్ టు మెజర్ హిజ్ ఇన్ఫైనైట్ లవ్? యూ కెనాట్. ఆయన అంటూ ఉన్నారు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఈరోజు ఏడుస్తున్నారని బాధపడకండి. ఈరోజు కష్టాలలో ఉన్నారని బాధపడకండి. బ్రదర్ ఒకసారి సాక్ష్యం చెప్పారు. 100 ఎగ్జామ్స్ రాశారట. ఎవరు తల్లిదండ్రులకు అర్థం కావట్లే, బంధుమిత్రులకు అర్థం కావట్లే తన ఫెయిత్. బట్ దేర్ టైమ్ కేమ్. మొత్తం దేశం మొత్తంలో ఉన్న 2 పోస్టులు ఒక పోస్ట్ వచ్చిందట.
తర్వాత వెంటనే తర్వాత క్వార్టర్స్ ఎవరికి ఇవ్వలేదు, నాకు ఇచ్చారన్న అని చెప్తూ ఉన్నాడు. లుక్ ఎట్ దాట్. తర్వాత ఒక అనారోగ్యం వచ్చింది, ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. సడన్గా ఇంటికి వెళ్ళిపోయి తర్వాత దేవుడు స్వస్థపరిచిన మరలా సాక్ష్యం చెప్తే ఒక ఆయన ముందుకు వచ్చి ఆయన చెప్తూ ఉన్నాడట, ఐ లైక్ యువర్ టెస్టిమనీ. నీ టెస్టిమనీలో కష్టపడి పైకి వచ్చిన ఒక నేచర్ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కష్టాలు రేపటి ఉండవు. పడిన ఎద్దు అటువైపే ఉండదు. బండ్లను ఓడలుగా దేవుడు మారుస్తాడు ఆయనకి ఇష్టలుగా మీరుంటే. 2021 సంవత్సరం నీ జీవితంలో నిజముగా అటువంటి సంవత్సరం కావాలి. ఫస్ట్ యు సీక్ ద థింగ్స్ దట్ ఆర్ అబౌవ్. ఆత్మీయంగా ఉన్న థింగ్స్ వైపు నువ్వు వెతుకు. దెన్ గాడ్ విల్ గివ్ ఆల్ అదర్ థింగ్స్. నీకు కావలసినవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా ఎన్ని మాటలు రాయబడి ఉన్నాయో. పీపుల్ మిమ్మల్ని ద్వేషిస్తున్నారా, వెలివేస్తున్నారా, మీ పేరు చెడ్డదని కొట్టివేస్తున్నారా, డోంట్ వరీ, అనేక రెట్ల ప్రతిఫలాన్ని మీరు పొందుతారన్నాడు దేవుడు. ఒక సమయం వస్తుంది, ఆ సమయం వరకు మీరు ఎదురు చూడండి. నేను నారాయణ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఒక రోజున స్ట్రైక్ చేస్తున్నారు పిల్లలు. ఫుడ్ బాగోలేదు, అది బాగోలేదు అని. జస్ట్ స్కూల్ కాలేజ్ ఎగ్గొట్టడానికి అంతే. ఫుడ్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అందరూ కాలేజీ వాళ్ళు ఇచ్చిన పరుపులన్నీ కింద వేసి కాల్ చేశారు, పరుపులన్నింటినీ. అప్పుడు నారాయణ సారు, మళ్ళీ తర్వాత ఇంకో చెన్నారెడ్డి గారిని, ఇంకో సారు, వాళ్ళందరూ వచ్చారు. స్టూడెంట్స్ని అందరు నిల్చోబెడితే కొంతమంది ఎమ్మెల్యేలు గారి కొడుకులు వాళ్ళందరూ ఉన్నారనమాట. వాళ్ళే ఇనిషియేట్ చేసింది ఈ స్ట్రైక్ అంతా. అప్పుడు ఆయన ఒక అబ్బాయిని పిలిచాడు గుంపులో నుంచి. ఆ చెన్నారెడ్డి గారు అనే ఒక మ్యాథమెటిక్స్ సార్ ఒక ఆయన పిలిచారు. ఆయన వచ్చి ఆ అబ్బాయిని చూసి ఒక మాట అన్నారు, మీ మదర్ కేమ్ టు మై హౌస్. మీ తల్లి మా ఇంటికి వచ్చి ఓ మాట అన్నది, అయ్యా నా కొడుకుని నా మంగళసూత్రం తాకట్టు పెట్టి చదివిస్తున్నాను. ఐ పేడ్ దిస్ ఇయర్ ఫీజ్, తాకట్టు పెట్టి నా మంగళసూత్రాన్ని. అండర్స్టాండింగ్ పీపుల్. అర్థమవుతుందండి. మళ్ళా వాడికి తెలిస్తే ఎక్కడిదవుతాడో నేను చెప్పలేదయ్యా. నువ్వు చూస్తే ఇప్పుడు పరుపులు తగలబెట్టేస్తున్నావు, ఫుడ్ పోలేదంటున్నావు. వాట్ ఫ్యూచర్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? వాట్ యూ గివ్ బ్యాక్ టు పేరెంట్స్? ఏమిటండి భక్తి అంటే? వాట్ ఈస్ దాట్? ఏమన్నా చేపల మార్కెట్లో లేకపోతే గ్రాసరీ షాప్ లిస్ట్లో దేవుని దగ్గరికి వచ్చి ఇది ఇచ్చేయి, అది ఇచ్చేయి, దట్స్ ఆల్ ఆమెన్? నో, దెర్ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్. ఎందుకు మిషనరీ పుస్తకాలు చదువుతున్నాం మనం? వాట్ ఈస్ దట్? ఫస్ట్ 50 pages చదవండి. ఫస్ట్ 50% ఓ సో ట్రబుల్సమ్, అసలు వెళ్తుందా, ఎలా జరుగుతుందా అన్నట్టుంటుంది. బట్ యాజ్ యూ టర్న్ ద నెక్స్ట్ హాఫ్, గాడ్ ఓపెన్స్ ద డోర్స్ వన్ బై వన్. ఆ ప్రాంతపు అధికారులు వచ్చి చేతులు కట్టుకుని నిలబడేవారు వాళ్ళ ముందు. అలా ఉండాలండి, అలా ఉండాలి. దేవుడు మనల్ని తప్పకుండా అటువంటి కృపల చేత దేవుడు దీవిస్తాడు. ఆయన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టడు. చూడండి, ధన్యులు అంటూ ఉన్నారు. వారి తర్వాత నెక్స్ట్ హాఫ్ చూడండి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. అబ్బో, వాళ్ళు నన్ను పొగట్లా, వీళ్ళు నన్ను పొగట్లా, వాళ్ళు బోరోదట్లే అని అనుకోవద్దు. మనుషులు యాక్చువల్గా పొగిడితే అది మనకి శ్రమ అన్నారు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కోసం ఇన్వెస్ట్ చేసే ప్రతిదీ కూడా సో వాల్యుబుల్. లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఆనర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, యు విల్ నెవర్ రిగ్రెట్. ఆ తర్వాత ఇంకొన్ని మాటలను చూద్దాం. చూడండి, ఇందాక చెప్పానే ద్రాక్ష చెట్టులో ఈ అంజూరపు చెట్టు ప్రత్యేకత. ఈ మాటలను చదవాలని. చూడండి, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. kneel down and you start praying. For whom? For the one who is troubling you. నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పై బట్ట ఎత్తుకొని పోవు వానిని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. నీ నడుగు ప్రతి వానికిము. నీ సొత్తు ఎత్తుకొని పోవు అని యొద్ద దాన్ని మరల అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? లోకస్తుల కోసం దేవుడు చెప్తున్నాడండి. మిమ్మల్ని బాధిస్తున్నారా? మోకరించి వారి గురించి ప్రార్థన చేయండి. శత్రువుల వారి గురించి దీవించండి వారిని. when you kneel down
ఈరోజు నా కుటుంబాలుగా మీరుంటే మీకు ఒక మంచి మాట చెప్తున్నాను. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు అపకారం తలపెట్టిన బిడ్డలుంటే ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్. ఒకవేళ మీరు చేయకపోతే భార్య చెప్పండి భర్తకి, లెట్ us ప్రే ఫర్ దెమ్. క్రిస్టియానిటీలో ఉన్న క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ అదేనండి. నిజమైన ప్రేమలోతులు అవే. వన్ డే యు సీ ఆ బలమైన వాల్స్, ఆ కరడుగట్టిన హృదయాలు బ్రేక్ అవ్వడం మొదలవుతాయి. బయట వాళ్ళు ఎందుకంటే మొదట ఇంట్లోనే సరిగా ఉండరు, భార్య భర్తలే సరిగా ఉండరు. ఒక్కొక్కసారి ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? నీ ప్రక్కటెముక నుంచి ఇలా దేవుడు ఇలా తీసి ఆ ప్రక్కటెముకను ఒక స్త్రీగా మరల్చి ఒకానొక ఆయన ఏర్పరచబడిన సమయంలో నీ దగ్గరకు తీసుకొచ్చి మరలా నీ ప్రక్కటెముకను నీతో కలిపితే సంథింగ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ యూ నాట్ ఏబుల్ టు లవ్. సాతానుడు కరెక్ట్గా అక్కడే చిచ్చులు పెట్టాడు. మొట్టమొదటి పాపములో పడగానే మొట్టమొదటి జరిగింది ఏమిటంటే, ఇదిగో ఈ స్త్రీ, నువ్వు ఇచ్చిన స్త్రీ. అంతకుముందు ఏమన్నాడో తెలుసా అండి ఆదాము? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరుని నుండి తీయబడ్డావు గనుక నారి అనబడతా ఉన్నాడు. దేవుడు చెప్పలా. దేవుడు ఆదామును నిద్రపుచ్చి ఇదంతా చేశాడు. తర్వాత ఆదామును లేపి, ఆదాము యాక్చువల్గా నేనేం చేశానంటే నీ ప్రకటనకు తీసి స్త్రీగా మరల్చాను, ఇదిగో తీసుకొస్తాను. గాడ్ డిడ్ నాట్ ఈవెన్ టెల్ హిమ్. స్త్రీని చూడగానే ఆత్మీయపు జ్ఞానము చేత తనకు అర్థమైంది, షీఈ్ మైన్, మై పార్ట్ ఆఫ్ నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము. ఈరోజున ఎన్ని గొడవలు. కోవిడ్ వచ్చినాకట కౌన్సిలర్స్ చాలా బిజీ అయిపోయారట. కౌన్సిలర్స్ ఇంతకుముందు ఏమయ్యేదంటే ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు. ఒక ఆయన ఒకసారి చెప్పాడు, ఆయన ఆఫీస్కి వెళ్ళి అర్ధరాత్రి 12 1 గంటకు వస్తాడట. ఆయన వచ్చేసరికి భార్య పిల్లలు పడుకుంటారు. ఈయన నిద్ర లేచేసరికి భార్య అంతా టిఫిన్ అన్నీ అక్కడ పెట్టేసి వీళ్ళిద్దరూ ఆ పిల్లల్ని స్కూల్లోకి తీసుకెళ్ళిపోయి ఈవిడ ఆఫీస్కి వెళ్ళిపోద్ది. అలా నెలలు గడిచిపోతున్నాయి. అసలు ఇద్దరు చూసుకొని అవసరంలే, అసలు మాట్లాడుకోని అవసరంలే. అట్లా ఉన్నాయి కొన్ని జీవితాలు. దే ఆర్ జస్ట్ లివింగ్ అండర్ ద వన్ రూఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ లివింగ్. దే డోంట్ నో ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్. ఎందుకు వివాహం చేసుకున్నారు? దేవుడు ఎందుకు ఇది సృష్టించాడు? ఒంటరిగా ఉన్న నరుడు మంచిది కాదు అని దేవుడు చూచినప్పుడు అనంత జ్ఞాని అయిన దేవుని మస్తిష్కంలో పుట్టిన ఒక తీయటి ఆలోచన స్వరూపమే నారి. ఇట్ ఈస్ గాడ్ హూ డిజైన్డ్ ఇట్, నాట్ మ్యాన్. మరి ఎందుకు ఇలా అవుతున్నాయి? కోవిడ్ టైంలో అందరూ ఇంకా ఇళ్ళకు లాక్ అయ్యారు. ఫేస్ టు ఫేస్ దే హ్యావ్ టు సీ ఈచ్ అదర్. దెన్ గొడవలు అవి ఇవి 2 పార్టీలుగా ఉంటాయి. ఇల్లుకు ఒక్కొక్కసారి తెలుగుదేశం పార్టీ అని, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అని, లేకపోతే ఇంకో పార్టీ అని అలా ఉంటాయి భార్య భర్తలు. ఈ ఫ్రిడ్జ్ మా వాళ్ళు ఇచ్చారు, అదిగో ఆ టీవీ మా వాళ్ళు తెచ్చారు. మీ వాళ్ళేంటి వాళ్ళేంటి? వాళ్ళంటే జస్ట్ గెస్ట్లు అనుకోండి కాసేపు. దేవుడు మీ ఇద్దరిని పుట్టించడానికి 2 గృహాలను ఎన్నుకున్నాడంతే. నీ ప్రకటనకు నీతో కలపడానికి, నిన్ను పెంచి విద్యాబుద్ధులు నేర్పించి, ఈ నీడ్స్ ఏ హోమ్. దట్స్ వై గాడ్ పుట్ దేర్ ఫర్ సమ్ టైమ్. దట్స్ ఇట్. ఈ మర్మము తెలియకపోతే ఇదంతా చూడండి. శత్రువుల్ని ప్రేమించమన్నాడు దేవుడు. మొదట మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయండి. బ్రింగ్ ఇట్, బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ రైట్ ఫ్రమ్ యువర్ హోమ్. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది క్రైస్తత్వం అంటే. దట్ ఈస్ ఒక్కొక్కసారి ఆత్మీయంగా కూడా ఇన్ని గర్వాలు వచ్చేస్తాయో. కొద్ది ప్రార్థన రాగానే, కొంచెం మాటలు రాగానే. ఈ రోజున ఈ మాట చెప్తున్నాను. ఇదంతా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రత్యేకత. ద్రాక్ష చెట్టులో ఒక అంజూరపు చెట్టు, ఆ ప్రత్యేకత ఉందా? లోకమంతా చూడండి, ద వే దే లివ్, దే హ్యావ్ దేర్ ఓన్ స్టాండర్డ్, దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ క్రైస్తవ బిడ్డలకి మాత్రం దిస్ ఈజ్ అవర్ రెగ్యులేషన్స్, దిస్ వే వీ షుడ్ లివ్. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, పక్కన ఉంటారట నైబర్స్, వాళ్ళ కజిన్సే కూడా. చాలా గొడవలు అయిపోయి ఈ పక్క ఆయన చంపేశాడట. ఈ కిల్డ్. అది జరిగిన తర్వాత ఈ కోర్టులు, ఈ గొడవలు ఇవన్నీ అయినాయి. ఈయన ఎప్పుడైనా హాల్లో కూర్చున్నప్పుడు చూడండి, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో. ఆ ప్రక్కింట్లో నుంచి ఆ భార్య పిల్లలు బయటికి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళి వచ్చినా, ఇతనిలో అరే నా వల్లే కదా ఆమె విధవరాలైపోయింది, నా వల్లే కదా బిడ్డలు అనాథలైపోయారని ఒక తెలియని ఇట్ స్టార్ట్ కమింగ్ ఇన్ హిజ్ హార్ట్ అండ్ పోర్కింగ్ గుచ్చుతూ ఉండేదట. ఒక తెలియని మానసికమైన వేదనలోకి వెళ్ళిపోతూ ఉండేవాడట ఇతను. ఆ రోజున బలంగా వెళ్ళి కొట్టి, అవి రాడ్లు ఇచ్చి కొట్టి మొత్తానికి చంపేశాడు. ఉద్రేకం అండి, చాలాసార్లు క్షణకాలపు ఉద్రేకం. ఆ ఉద్రేకాన్ని కనుక జయిస్తే గొప్పవాళ్ళు అవుతారు మీరు.
ఆ ఉద్రేకాలే జయించరు. క్షణకాలం జస్ట్ దట్ షార్ట్ టెంపర్స్ అండ్ క్విక్ యాక్షన్స్. కోపాలు ఎవరి కోసం అండి? ఎవరి కోసం ఈ కోపాలు? దేనికోసం? లోకాల్ని సృష్టించిన దేవుడు మనిషి రూపుడిగా శరీరాన్ని రక్తమాంసాలని ధరించి లోకానికి వచ్చినప్పుడు 30 సంవత్సరాలు దేవుడు సైలెన్స్ అనే దాంట్లో బంధించాడు ఆ తండ్రి. ఆయన 12 సంవత్సరాల్లో టెంపుల్కి వెళ్తే అక్కడ జరిగేవన్నీ చూచి వై సో అనీజీ. యేసయ్యకి ఈజ్ అ పర్ఫెక్ట్ గాడ్, బట్ హీ హస్ టు కీప్ సైలెన్స్. 18 ఇయర్స్, 12 సంవత్సరాలకి బైబిల్ మొత్తం వచ్చేసింది. అయినా ఇంకో 18 సంవత్సరాలు అలా ఉండాలి. ఆ తండ్రి ఎప్పుడు పిలుస్తాడా? ఆయన ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు వారి బోధలు ఏది విన్నా ఈ నోస్ ఎండ్ టు ఎండ్. ఓకే, దడి సరికాదు, ఇది సరికాదు, ఇది సరికాదు. ఈ నోస్ ఎవ్రీథింగ్ బట్ కీప్ క్వైట్, సైలెన్స్. ఆయన అలా మౌనంగా ఉన్నారండి. సాధ్యం కాదు. యేసయ్య అంత పెర్ఫెక్షనిస్ట్ గాడ్, అంత పెర్ఫెక్ట్గా ఆ ఇంట్లో ఎదుగుతూ ఉన్నప్పుడు సైలెన్స్, ఓర్పు, దీర్ఘశాంతము, కన్నీటితో, రోదలతో, ప్రతిరోజు ఆవేదనలతో, ఎంతో బాధతో ప్రార్థించడమే ఆయన నేర్పించాడు. ఆఫ్టర్ దట్ గాడ్ కాల్. ఈరోజున అది నేర్చుకుందాం 2021లో. అటువంటి మౌనం, అటువంటి దీర్ఘశాంతం, క్షమించే గుణం, శత్రువుని క్షమించే గుణం. దట్ ఈస్ క్రిస్టియానిటీ. ప్రత్యేకత ఉండాలి. దేవుడు అందుకోసం అంజూరపు చెట్టు నాటాడట. ద్రాక్ష చెట్టు కోసం, ద్రాక్ష చెట్ల మధ్యలో అంజూరపు చెట్టు ఎప్పుడొచ్చినా, ఏది నా అంజూరపు చెట్టు? ద్రాక్ష చెట్లు అన్నీ మామూలుగానే ఉన్నాయి, బట్ ఈ లుక్స్ ఎట్ దట్ ఆ అంజూరపు చెట్టు వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ రోజున అటువంటి ప్రత్యేకత కలిగిన జీవితం మనం జీవించాలి ఫస్ట్. తర్వాత దేవుడు ఇంకొక లక్షణాన్ని ఆ మాట నుండి మనం చూద్దాం. అదేమిటంటే తెలుసా అండి, దేవుడు నాటిన తర్వాత ఆ చెట్టు ఎదగడానికి కావలసినవన్నీ దేవుడిచ్చాడు. నారు పోసాడు, సూర్యరసం ఇచ్చాడు, ఎండనిచ్చాడు, అన్నీ దేవుడిచ్చాడు. దెన్ దెర్ ఈజ్ ఎ టైమ్. ఆ చెట్టు దగ్గరికి వచ్చి పండ్లు కాస్తున్నాయా? ఏవి పండ్లు? వెన్ గాడ్ ఇన్వెస్టెడ్. చూడండి, ఆయన ప్రేమనిచ్చి, ఆయన అన్నీ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ టైమ్ హీ కమ్స్ అండ్ హీ ఎక్స్పెక్ట్స్ ఇన్ యువర్ లైఫ్. ఆత్మఫలాల కోసం దేవుడు చూస్తాడు. ఎంత టైం ఇచ్చాను ఈ చెట్టుకి, ఎంత శ్రమనిచ్చాను ఈ చెట్టుకి. 3 సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేశాను, నో యూజ్. తోటమాలని పిలిచాడు, చెట్టుని నరికే అన్నాడు. చెట్టుని నరికే. అప్పుడు వినబడింది తోటమాలి స్వరం. ఎన్ని రాత్రులు కష్టపడ్డాడో, ఎన్నిసార్లు చుట్టూ తవ్వి, ఎన్ని నారు పోసి, నీరు పోసి, కాయలు కాయాలని ఏడ్చాడో. ఒక్కసారి గుండె జల్లుమన్నది ఆ తోటమాలికి. ఆ తండ్రి దగ్గర ప్రాధేయపడుతున్నాడు, తండ్రి 1 సంవత్సరం ఉండనివ్వు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. దట్ ఈస్ ద టైటిల్ టుడేస్ మెసేజ్. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. కరోనా వంటి ఒక విష వలయంలో, ఎండుటాకుల్లా ప్రపంచంలో ఎంతోమంది ఎగిరిపోతే, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఆ తోటమాలి స్వరం మన ప్రక్కన నిలబడి ఆ తండ్రిని ప్రాధేయపడి, నేను మరలా తవ్వుతాను, మరలా నీళ్లు పోస్తా, మరలా రాళ్ళన్నీ ఏరేస్తా, తండ్రి ఈ సంవత్సరం ఉండనిమ్ము. గాడ్ kept you one more year. In all his amazing love and grace. మనలో ఏమి లేకపోయినా, ఆ తండ్రి చూచినానికి ఒక్క ఫలము కూడా లేకపోయినా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. నేను తవ్వుతాను, మరలా నారు పోస్తా, మరలా ఏమి కావాలో చేస్తాను, బట్ దిస్ టైం తప్పకుండా కాస్తాడు. 2021 ఆ తండ్రి ముందు ఈ ప్రభు అయిన యేసయ్య ప్రాధేయపడిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఉండనేమో, తప్పక ఆత్మీయ ఫలాలు కాస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, కాయండి ఆత్మఫలాలు దేవుడి కోసం. ఇందాక నేను చెప్తూ ఉన్నాను, ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఆయన హృదయం నిండా ఒక తెలియని మనోవేదన. అరే, పక్కింట్లో నేను ఇలా చేశాను. ఒకరోజు ఏమైందో తెలుసా? ఆ ఇంట్లో చిన్న పిల్లవాడు అలా మామూలుగా ఆడుకుంటూ ఆ నాన్నగారి కబ్బోర్డు తీసాడట. నాన్నగారి కబ్బోర్డు తీస్తే అన్ని కోట్లు ఉన్నాయట. ఈ సూటు బూటు అంటాం కదా, ఈ పైన వేసుకునే కోట్ ఉన్నదట. అలా ఆడుకుంటూ చిన్నపిల్లవాడు ఒక 5 సంవత్సరాలు ఉంటాయేమో, 5-6 సంవత్సరాలు, మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ డాడీ వేసుకునే సూట్స్ అన్నీ అక్కడ అలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి, వాట్ ఈస్ ద యూజ్ అన్నాడట. ఏం చేయండి నాన్న, మరి ఆ రోజు నా గొడవలో నాన్నగారు చచ్చిపోయారు కదా, అవి ఎలా ఉన్నాయిలే. ఆ తర్వాత ఆలోచించాడంట. ఆ కోట్లన్నీ తీసుకున్నాడట, ఆ చేతులు ఇలా పట్టుకున్నాడట, పరుగున పక్కింటికి వచ్చాడట. ఈ చిన్నపిల్లవాడికి ఏం తెలియదు, ఈ గొడవలు లేకపోతే ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు ఇవేమీ తెలియవు. పక్కన
కాలింగ్ బెల్ నొక్కాడంట. ఆయన తలుపు తీసాడట. పక్కింటి ఆయన ఆ అంకుల్ నేను ఇందాక ఆడుకుంటుంటే కప్బోర్డ్ తీసి ఇవన్నీ మా డాడీ వేసుకునేవారు, అప్పటి నుంచి అలా అలాగే ఉన్నాయి. మా మమ్మీని అడిగితే ఏం చేయమా, అలాగే ఉంటాయి, ఇంకా నో యూజ్, డాడీ లేరు కదా, ఏం చేయను రా అన్నది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, కరెక్ట్గా ఇవన్నీ మీకు పడతాయి, కెన్ యూ టేక్ దీస్ కోట్స్ అన్నాడట. ఒక్కసారిగా చూచి కుప్పకూలిపోయాడట. లవ్ కేమ్ ఇన్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్, ఇన్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వే. ఏ తండ్రిని అయితే చంపాడో ఆ తండ్రి కుమారుడు వచ్చి చేతి నిండా కోట్లు ఆ సూట్లు పట్టుకొచ్చి, అంకుల్ యు వేర్ ఇట్, యు లుక్ గుడ్. దట్ ఈస్ కాల్డ్ క్రిస్టియానిటీ. 1995లో 6లో ఒక రోజున వట్లూరు అనే ప్లేస్లో ఈవినింగ్ సర్వీస్ జరుగుతూ ఉంది. మేము వచ్చి అలా కూర్చున్నాం. నిరీక్షణ పాలయ్య గారు వచ్చారు. ఈనాడు న్యూస్ పేపర్ ఇట్లా చూపించారు. అందులో ఒక మాట రాస్తుంది రేరటి అక్షరాలతో. ఏమిటో తెలుసా అండి? నాకు ఆవేదనే గాని ఆవేశం లేదు. ఎవరన్నారు తెలుసా ఈ మాట? లిజన్ కేర్ఫుల్లీ. ఆస్ట్రేలియా దేశం నుండి దేశానికి వచ్చి గ్రాహం స్టెయిన్స్, తన భార్య గ్లోరీ స్టెయిన్స్, తన భర్తని, 3 బిడ్డల్ని, పసి కూనల్ని, ఇంకా పాలు కారే పెదాలు, ఆ క్యూట్ బేబీస్ని తీసుకుని ఆ కార్లో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఆ దారాసింగ్ అన్న ఆయన ఆ వార్త వస్తే తన కళ్ళ ముందు చక్కగా ఆడుతూ కేరింతలతో వెళ్ళిన పసికందులు మసి బొగ్గుల్లా మారిపోయి వచ్చి తన ముందు పెట్టబడితే అటువంటి సజీవ సమాధి ముందు నిలబడి ఓ క్రైస్తవురాలన్నది ఆవేదనే కానీ ఆవేశము లేదు అన్నది. లుక్ ఎట్ దట్ ఈస్ క్రిస్టియానిటీ. వై? ఎందుకు మన జీవితాల కార్యాలు జరగట్లేదు? వీ నెవర్ ఎవర్ షో టు దిస్ వరల్డ్ దిస్ కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఆశ్చర్యపోవట్లా మనల్ని చూసి లోకం. వెన్ యువర్ లైఫ్ ఈజ్ సో స్మూత్, సో నార్మల్, I tell you something wrong in your Christian life. నీ ఆఫీస్ కలీగ్, he should look at you something surprised. Why you're like this? What are these prayers? Why you not partaking that and this? Why you don't cheat? When they see you like that, then I tell you friends, that is the kind of Christianity God expects. That is the kind of love God expects. Begin with your own family. Tell the areas where you misbehaved. Tell in the areas where you secretly deceived other people. First come and settle down with this equation. నీకు తండ్రికి సిలువ 2 కర్రల సముదాయం. ఒకటి వెర్టికల్ బీమ్, సెకండ్ వన్ ఈజ్ హారిజాంటల్ బీమ్. ఆ నిలువు కర్ర అది గనుక ప్రాపర్గా పాతబడితేనే దాని మీదే హారిజాంటల్గా ఉన్న బీమ్ ఆధారపడుతుంది. ఆ వెర్టికల్ బీమ్లో ప్రాబ్లం ఉంటే యూ కెనాట్ కీప్ హారిజాంటల్ రిలేషన్స్. మొదటి దేవునితో నీ వెర్టికల్ రిలేషన్ కీప్ దట్ పర్ఫెక్ట్. అది సరిగా ఉంటే హారిజాంటల్ బీమ్, తల్లితో, తండ్రితో, భార్యతో, బిడ్డలతో, ఆల్ అదర్ హారిజాంటల్ రిలేషన్స్ విల్ బి ఫైన్. చూడండి, చిన్నప్పుడు ఏమన్నా ఈ వంటకాలు ఉండేటప్పుడు కూర వండుతున్నాను, ఆ పక్కింటికి వెళ్ళి కొంచెం కరివేపాకు పట్టరా అనేవారు మా అమ్మమ్మ గారు. పక్కింటి పరిగెట్టేవాడిని. పక్కింటి ఆంటీ అనేది, మాకే లేదు, ఓ రెండు ఆకులు ఉన్నాయి అంతే, మాకే సరిపోదు అనేది. అప్పుడు మళ్ళీ వచ్చేవాడిని. అలాంటిదంటే కదా, ఆ ఇల్లు కాదు, ఆ చివర ఉంది కదా, ఆ ఇల్లుకి వెళ్ళనేది. ఆ ఇంటికి వెళ్ళి ఆంటీ మా అమ్మమ్మ గారు కరివేపాకు అడిగారు అనేవాడిని. కావలసినంత కోసుకునేది ఆవిడ. పెరట్లోకి వెళ్ళి మొత్తం 10 రొబ్బలు అని పట్టుకుని వచ్చేవాడిని. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఈ ఇంటికి ఆ ఇంటికి ఏంటో డిఫరెన్స్ తెలుసా అండి? వీళ్ళ కరివేపాకు మొక్క చిన్న బేబీ లాగా ఉన్నది, 4 రెమ్మలు అనమాట. పక్కింట ఆంటీ ఆ చివరున్నదా చూడండి ఆంటీ, పెద్ద చెట్టు అన్నమాట. ప్రిన్సిపల్ ఏంటంటే, వెన్ యూ హ్యావ్ ప్లెంటీ యూ కెన్ గివ్, వెన్ యూ హ్యావ్ ఓన్లీ లిటిల్ దిస్ మచ్ యూ కెనాట్ గివ్. ప్రేమ నీలో ఇంతే ఉందనుకుందాం, ఇంతే, నువ్వు ఇంకొకరికి ఎలా ఇస్తావు? మరి అప్పుడు ఏం చేయాలి? ప్రేమ ఎక్కడికి వస్తుందో అక్కడికి రావాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుని ముందు ప్రతిరోజు మోకరించి, ప్రభువా ఈ హృదయంలో ప్రేమ లేదు, ప్రేమించలేకపోతున్నాను, గివ్ మీ దట్ లవ్ ఫస్ట్ సో దట్ ఐ కెన్ గో అండ్ లవ్ మై హస్బెండ్, లవ్ మై వైఫ్, లవ్ మై కిడ్స్. యు ఆర్ నాట్ ఆస్కింగ్ లైక్ దట్. నీకున్న ఆ నలకంతా ఆవగింజంత ప్రేమతో అడ్జస్ట్ అయిపోతున్నారు. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఆస్ దాట్. ఆ చివరంటే ఎందుకు ఇవ్వగలిగింది? ఆ ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టు వృక్షంలాగా ఉంది, మొత్తం ఊరంతా వచ్చి కోసుకోండి అంటే ఆవిడ, బికాస్ షీ హస్ ప్లెంటీ. ప్రేమ కూడా అంతేనండి. కమ్ అండ్ ఆస్క్. మనకు అది ఉండదు. స్వార్థాలు ఉంటాయి ప్లెంటీగా, అసూయలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి.
ఒక ఆయన ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తా ఉన్నాడట, తపస్సు చేశాడట. దేవుడు వచ్చాడట, నాయన భక్త ఏమి కావాలి కోరుకో అన్నాడట. అమ్మయ్య, తపస్సు ఫలించింది, దీనికోసం ఎదురు చూస్తున్నానని ఒక లిస్టు, ఒక పెన్ను తీసుకున్నాడట. నాకేమేం కాలం రాస్తున్నాను అని చెప్పి ఫెరారీ కార్, ఒక ఫ్రిడ్జ్, ఒక మంచి బంగ్లా, ఒక మంచి ఎస్టేట్, ఒక మంచి బిజినెస్ రాసాడంట. ఒక 50 పాయింట్లు మొత్తం ఇవన్నీ చూసుకుని, అబ్బా భలే చదువుకుని ఇంక ఇది వచ్చిందంటే ఐ బికమ్ సో గ్రేట్ అని చెప్పి లిస్టు దేవుడి చేతిలో పెట్టి ఇవన్నీ దేవా అన్నాడట. దేవుడు అన్నీ చదివాడు. ఓకే భక్త, ఇవన్నీ ఇస్తాను, చిన్న కండిషను, ఇవన్నీ నీకు ఇస్తా. దీంతోపాటు నీ ప్రక్కనున్నాడే నైబర్కి నువ్వు రాసిన అన్నిటికీ డబల్ ఏమో ఆయనకి ఇస్తా. నువ్వు ఒక ఫెరారీ కారు రాస్తే నీ పక్కన ఆయనకి మాత్రం 2 కార్లు ఇస్తా. నువ్వు ఒక బంగ్లా అడిగితే నీ పక్క ఆయనకి 2 బంగ్లాలు ఇస్తా అన్నాడట దేవుడు. ఒక్క నిమిషం అలా జడుసుకుని ఆ లిస్ట్ ఇలా తీసేసుకున్నాడట. ఒక్క నిమిషం దేవా, ఒక్క నిమిషం తండ్రి అని చెప్పి అవన్నీ ఇలా కొట్టేశాడట లిస్ట్ అంతా. ఆ లిస్ట్ని వెనక్కి తిప్పాడట. వెనకేం రాశాడు తెలుసా? ప్రభువా, 2 కళ్ళు ఏం చేసుకుంటాను, 2 చెవులు ఏం చేసుకుంటాను, ఓ కన్ను పీకేయి, వచ్చేవి పీకేయి అని రాసి దేవుడి చేతిలో పెట్టాడట. దేవుడు చూసి ఆశ్చర్యపోయాడట. ఈయనకు కన్ను పీకితే పక్కింటి ఆయనకి ఎన్ని పీకాలి? డబల్ ఇస్తా అన్నాడు కదా, ఆయనకి 2 పీకాలి. ఈయనకు చెవి పీకితే పక్కింటి ఆయనకి 2 చెవులు పీకేయాలి. అంటే ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, నేను గుడ్డోడిని అయిపోయిన పర్లా, చెవిటోడిని అయిపోయిన పర్లా, ఒక కన్ను పోయిన పర్లా, ఓ చెవి పోయిన పర్లా, పక్కోడు మాత్రం కంప్లీట్ గుడ్డోడు అయిపోవాలి, పక్కోడు మాత్రం కంప్లీట్గా చెవిటోడు అయిపోవాలి. అవి ప్రార్థనలు, లోకం అర్పించే ప్రార్థనలు అవి. ఇక్కడ శత్రువుని ప్రేమించండి. నేను మొదట మోకరించగానే దేవుడు నా ప్రార్థన వింటా ఉన్నాడు. ఒక పెన్ను పట్టుకున్నాడు. నేను ఇచ్చిన రూల్స్ కనబడుతున్నాయి ఈ ప్రార్థనలో. మా కోడి గుడ్డు పెట్టట్లా, మా గేదె పాలు ఇవ్వట్లా, ఇప్పుడు ఇవే వస్తాయి. మీరు పరలోకంలో ఒక చైర్ తీసుకెళ్ళి దేవుడు పక్కనే వేసుకుని భూమి నుంచి వస్తున్న ప్రార్థనలన్నీ అట్లా వినండి ఒకసారి. 99% ప్రార్థనలన్నీ ఇవే. నా బోనస్ రావట్లా, నా ప్రమోషన్ రావట్లా, లేకపోతే నా కార్ రిపేర్ వస్తుంది, అన్నీ ఇలాగే ఉంటాయి. నేను చచ్చిపోతున్నాను, నా ఆత్మలో ప్రేమ లేదు, నాలో విశ్వాసం లేదు, నాలో అసూయ ద్వేషాలు ఉన్నాయి, వీటిని మార్చు ప్రభువా, నన్ను మార్చు. చాలా తక్కువ ప్రార్థనలు వస్తాయి ఇలాగా. గంప తీసుకువెళ్ళి, ఏమండి, ఇతరుల గురించి, శత్రువుల గురించి కన్నీటితో ప్రార్థించే ప్రార్థన, మనల్ని బాధ పెట్టే వారిని క్షమించమని ప్రార్థించే ప్రార్థన, ఆ ప్రార్థనలన్నీ ఏరుకోండి. ఆ గంప ఎప్పటికీ నిండదు. అది కావాలి, ఇది కావాలి, నా భర్తని చంపే, యాక్సిడెంట్ చేసైనా సరే నేను మారుతానన్నాం, నన్ను మార్చు అన్నాం. ఇట్ షుడ్ స్టార్ట్ విత్ యూ. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఈ మాట చెప్తూ ఉన్నాను. స్పెషల్గా ఉండాలని అంజూరపు చెట్టుగా దేవుడు ఆ ఉద్యానవనంలో పాతుకున్నాడు, ద్రాక్ష చెట్టు మధ్యలో. బికాజ్ ఈజ్ ఎ క్రియేటర్. స్పెషల్గా ఉండాలనుకున్నాడు అంతే. ఈజ్ ఎ క్రియేటర్. బెంగళూరు పట్టణంలో నువ్వు కూడా స్పెషల్గా ఉండాలి. కానీ వచ్చాడు 3 సంవత్సరాల తర్వాత, ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాడు. ఇక విసుగొచ్చేసింది, తీసేయ్, నరికివే. హీఈస్ ఎ క్రియేటర్, ఆల్ పవర్ఫుల్, ఆల్ ఆమ్నిషియంట్. కానీ అప్పుడు తోటమాలి స్వరం, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో. 2021 విత్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ 2020, సచ్ ఎ కరోనా పాండమిక్, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో. గాడ్స్ అమేజింగ్ గ్రేస్ కేమ్ ఇన్ యువర్ వే, ప్రొటెక్టెడ్ యూ. ఫోన్లో ఏడ్చిన బిడ్డలు ఉన్నారు. నా తల్లిని ఆఖరిసారి చూసుకోవడానికి కూడా నాకు దొరకలేదన్న సమయం, నేను ఈ దేశంలో లాక్ అయిపోయాను, ఇండియా రావడానికి టైం లేదు. సొంత తమ్ముడు కాల్ చేశాడు, వీడియోలో చూపించాడన్న. సీన్ మై లాస్ట్ లుక్. గాడ్ హ్యాజ్ ఎ పర్పస్, గాడ్ హ్యాజ్ ఎ గోల్ ఇన్ యువర్ లైఫ్. చూడండి, అప్పుడు ఆ ప్యాసేజ్లో ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మనగానే ఆ తోటమాలి వేడుకున్నాడట, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మన తరపున యాచనలు చేశాడు, మన తరపున ఈ బిడ్డను ఉంచమని ఆ తండ్రిని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు తెలిసే? సర్లే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను, చూస్తాను. ఈ లెఫ్ట్. ఈ రోజున దేవుడు నీతో నాతో చెప్తూ ఉన్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అని అంటాడు బైబిల్లో. ప్రతిసారి ఇద్దరిద్దరిని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, ఇస్సాకు, ఇష్మాయేలు, ఒకడు వాగ్దాన పుత్రుడు, ఒక శరీరేచ్ఛలను బట్టి పుట్టిన పుత్రుడు. తర్వాత యాకోబు, ఏశావు, ఒక న్యాచురల్గా దేవుడి చేత ఆశీర్వదించబడి యాకోబు మోసగాడు, ఇశ్రాయేలుగా మార్చబడిన బిడ్డ ఒకవైపు. ఏశావు పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడు మీలో ఉండకుండా చూచుకునుడి అన్నాడు. ఇద్దరిద్దరిని చూపిస్తూ ఉంటాడు. సౌలు, దావీదు, సేమ్ ఎన్వైర్మెంట్, బట్ దే కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్స్.
సేమ్ ఎన్వైర్మెంట్, అదే ఇశ్రాయేలీలు, అదే రాజకుటుంబం, ఎవ్రీథింగ్ సేమ్. బట్ ద వే హీ సా గాడ్ అండ్ ద వే దే బిల్డ్ స్పిరిచువల్ లైఫ్, దట్ ఈస్ ఆల్ ద డిఫరెన్స్. ఈ ఉదయ కాలంలో చెప్తున్నాను, సౌలు దావీదులో దావీదు వలె నీవు ఉంటావా? యాకోబు ఏసావులో యాకోబులాగా నీవు ఉండగలవా? ఇస్సాకు ఇష్మాయేలు ఇస్సాకులా నీవు ఉండగలవా? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. ఈ సంవత్సరం కూడా ఉండనేమో. నువ్వు అలా ఉండగలిగితేనే ఈ సంవత్సరం నీ జీవితంలో శ్రేష్టమైన ఘనమైన ఒక ప్రత్యేకమైన సంవత్సరం అవుతుంది. నీవు ఇక్కడ నిలబడి మాట్లాడితే అనేక మంది జీవితాలు ఇన్స్పైర్ అవుతాయి. బీ లైక్ దాట్, బీ లైక్ దాట్. దిస్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. శత్రువులను ప్రేమించండి, అడిగిన వారికి ఇవ్వండి. వాక్ దట్ ఎక్స్ట్రా మైల్, షో మై లవ్ టు దెమ్. పరలోకం నుండి చూస్తేనండి, దేవుడు భూమిపై చూసినప్పుడు దే నెవర్ థింక్ ఇంకా 4G రాలే, లేకపోతే 3G రాలే, లేకపోతే ఈ టెక్నాలజీ ఇంకా రావట్లా, లేకపోతే దానికి మెడిసిన్ లే, దీనికి మెడిసిన్ లే. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ హెవెన్. ఇంకా బిడ్డ మారట్లా, ఇంకా ఈ బిడ్డ మారట్లా. సమ్ టైం నాకు అనిపిస్తుందండి, అన్నీ ఉండి దేవుణ్ణి మర్చిపోయే బ్రతుకు కంటే ఏమీ లేకపోయినా తండ్రి అది ఎప్పుడు ఇస్తావు తండ్రి అలా హత్తుకుని నిత్యం ప్రార్థించే జీవితం బెటర్. దావీదు ఏమన్నాడు తెలుసా అండి? నాకు హెచ్చుగా ఇవ్వద్దు, ఎక్కువైపోయి నిన్ను మర్చిపోతా. అలాగే మరీ తక్కువ ఇవ్వద్దు, పేదరికమైన నిన్ను శపించుకుంటా, దూషించుకుంటా. ఎంత ఇస్తే నేను నిన్ను హత్తుకుని నిత్యం ఉంటానని నీకు తెలుసు, అంతే ఇవ్వన్నాడు కీర్తనలలో. హల్లెలూయా. చూడండి, 2021 మీ జీవితంలో నిజముగా గొప్ప సంవత్సరం కావాలి. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. తలలు వంచండి, చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఇంతవరకు వాక్యము వినే కృపనిచ్చావు తండ్రి. నాయనా తండ్రి, మరి సకాలానికి నీ సన్నిధికి తీసుకుని వచ్చి నీ వాక్కుల చేత మాట్లాడి బలపరిచినందుకై వందనాలు. మరి దూరంగా ఈ ప్రోగ్రామ్ని లైవ్లో చూస్తున్న బిడ్డల్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజున విన్నట్టుగా ప్రభువా, అంజూరపు చెట్టు ప్రత్యేక ఉద్దేశం చేత ద్రాక్ష తోట మధ్యలో నీవు నాటుకున్నావు. ప్రత్యేక ఉద్దేశం చేత ఈ యవ్వన బిడ్డలు, ఈ కుటుంబాలు ఈ బెంగళూరు ప్రాంతానికి రప్పించుకున్నావు. వెలగాలి నీ కోసం, ప్రకాశించాలి నీ నామ ఘనత కొరకు. ఉప్పే నిస్సారమైతే దేని వలన సారము పొందునన్నావు తండ్రి. ప్రభువా, సారవంతమైన ఉప్పులా, ఫలించే వృక్షంలా తండ్రి, నీవెప్పుడు చూడడానికి వచ్చినా విరబూసిన ఆత్మఫలాలు కనిపించాలి ఈ అంజూరపు చెట్లలో తండ్రి. దీవించండి నాయన. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని ప్రాధేయపడుతున్న తోటమాలిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా తరపున విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ నాయన మమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని, మీ ఎక్స్పెక్టేషన్స్లో మేము కనబడాలని తండ్రి. ప్రభువా, అలా నీవు ఇస్తున్న వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ వాక్యములో మేము ఎదగాలి ప్రభువా. 2021 శ్రేష్టమైన ఆశీర్వాదించబడిన సంవత్సరం కావాలి తండ్రి. ఎన్నో ఏళ్ళుగా నిరీక్షిస్తున్న నిరీక్షణ ఫలాల్ని మేము ఈ సంవత్సరం చూడాలి తండ్రి. నీవు చేయగల సమర్థుడమని నమ్ముచూ ఉన్నాం ప్రభువా. నాయన, మా ప్రార్థనల్లో, మా జీవితంలో నీవు కోరుకునే పాళ్ళు కనబడాలి తండ్రి. నాయన, అటువంటి కృపల చేత ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. నాయన, ఏ బిడ్డ ఉద్యోగాన్వేషణలో ఉన్నారో శ్రేష్టమైన మీరు అనుగ్రహించండి తండ్రి. ఏ బిడ్డలు ప్రభువా నాయన వివాహ వయస్సుకు వచ్చి జీవిత భాగస్వాముల గురించి చూస్తూ ఉన్నారో నాయన, నీకు ఇష్టానుసారమైన బిడ్డలు తీసుకుని వచ్చి మంచి కుటుంబాలుగా కట్టండి ప్రభువా. నీవు మహిమ పొందండి కుటుంబాలను బట్టి తండ్రి. ఏ బిడ్డలు ప్రభువా గర్భఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, యెహోవాయే గర్భఫలం ఇచ్చేవాడు అన్న నీ శ్రేష్టమైన దీవెన తండ్రి నాయన వారి జీవితాల్లో నెరవేరాలి. మీ కృప చూపించండి తండ్రి. గర్భిణీ స్త్రీలుగా ఉన్న ప్రతి బిడ్డను ముట్టి మంచి ఆరోగ్యం అనుగ్రహించి తండ్రి. చక్కని ప్రభువా 9 నెలల ప్రయాణంలో ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన చక్కని బిడ్డను ఒడిలో ఉంచండి. సుఖమైన డెలివరీని మీరు అనుగ్రహించండి తండ్రి. మరి ప్రభువా, చిన్నారి బిడ్డలు పుట్టి ఎదుగుచూ ఉండగా మనుషుల దయలో, దేవుని దయలో బిడ్డలు ఎదగాలి ప్రభువా. ఈ రోజున తండ్రి సండే స్కూల్ బిడ్డలందరూ చక్కగా ఆనందంగా చూపిస్తున్న తండ్రి మన మెటీరియల్ అన్నీ వారు చదువుకుని చిన్నప్పటి నుంచే ఆత్మీయతలు ఎదగాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి ప్రభువా. నీ నామానికి తండ్రి ఘనత తీసుకురావాలి తండ్రి. ప్రభువా, ఇంకా ఏ బిడ్డలు అప్పుల బాధల్లో, చెప్పుకోలేని సమస్యల్లో తండ్రి మరి నాయన కన్నీరు మున్నీరు వెలిపిస్తూ ఉన్నారో, వారి బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని నీ వైపు చూస్తూ ఉన్నారో తండ్రి. శ్రేష్టమైన సమయాన్ని నీవు ఏర్పరిచి ఉంచావు. ప్రతి కన్నీటి బిందువును ఆనంద బాష్పంగా నీవు మారుస్తానన్నావు తండ్రి. సహాయం చేయండి, మీ కృప చూపించండి ప్రభువా. ఈరోజు తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను నీవు దీవించమని నాయన, నీ ఆశ కలిగి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి సంతృప్తిపరిచే దేవుడు కాబట్టి ప్రభువా 2021 సంవత్సరంలో ప్రతి కుటుంబాన్ని నీ చేతులకి అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరిని నీవే దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు,
కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడై నీడై చక్కని ఆత్మఫలాలు ఫలించే ఆత్మీయ వృక్షాల చేసి దీవించి శ్రేష్టమైన 2021 ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.